7వ వచనం 16వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధుడా, మహాగంధ మోహనుడా, గొప్ప దేవుడని మీకే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను రాజా. నీ వాక్యం వెళ్తున్నామయ్యా, సూటిగా స్పష్టంగా నీ వాక్ ద్వారా మాతో మా అందరితో మాట్లాడమని మీరే మహిమ పొందుకోనమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని యొక్క సన్నిధిలో వందనాలు చెల్లించుకోవచ్చు. మీకు అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకోవచ్చు. హల్లెలూయా. చదువుబడిన వాక్యం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా మనకి తెలియజేస్తున్న అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకును, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరమును లక్ష్య పెట్టుదును కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుబడిన వాక్య భాగం చూసినట్లయితే దేవుడు కోరుకుంటున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తితో ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాడు. మనుషులైతే కనుక, అంటే మనమైతే కనుక, మానవులైతే కనుక పై రూపాన్ని చూసి దాన్ని బట్టే అంటే మార్క్స్ వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకి వారు సూట్ అవుతారు లేదా అనేది చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వారికి గెస్చర్ బట్టి, వారికి పోస్టర్ బట్టి వారందరూ కూడా సరైనది అని భావించి లెక్కించి దాన్ని బట్టే ముందుకు వెళ్తూ ఉంటారు. మనమైతే కనుక. కానీ దేవుడైతే కనుక పై రూపాన్ని ఏమీ, అంటే మానవుల వలె పై రూపాన్ని ఏమీ కూడా చూడకుండా దేవుడు అంతరంగ భాగమైనటువంటి దానిని చూసే దేవుడు లక్ష్య పెడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ విధంగా దేనిని కోరుకుంటున్నాడో అని ఒకసారి చూద్దాం. ఈ యొక్క సమయమున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు? నా నుండి దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడు? లేకపోతే ఎటువంటి వాటిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో ఇక సమయమున మనం కొన్ని నిమిషంలో మన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే కనుక కీర్తనల గ్రంథము 51వ కీర్తన 6వ చరణం. 51వ కీర్తన 6వ చరణం. నీవు అంతరంగములో సత్యము కోరుచు ఉన్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. మొదటిగా చూసినట్లయితే దేవుడు కోరుకుంటున్నది మొదటిగా ఏమిటంటే కనుక అంతరంగములో సత్యము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అంతరంగమున నువ్వు ఏ విధంగా ఉంటున్నావో దేవుడికి అది కావాల్సినది. అది దేవునికి కావాల్సింది బయట భక్తి పరులుగా ఉంటున్నాడు, కనబడుతున్నాడని అది చూడటం లేదు. దేవుడు కావాల్సినది కాదు. ఏంటి అంతరంగములో ఉన్నటువంటి దాని దేవుడు సత్యం, దానిని అంటే నీ యొక్క ప్రవక్తన సత్యమైనదిగా ఉన్నట్లయితే దానిని కోరుకుంటున్నాడు. కొంతమంది భక్తులు దేవుని బిడ్డల భక్తులు ఎలాగుంటారంటే కనుక పైకి ఒక రకంగా ఉంటారు, కానీ లోపల మాత్రం మరొక విధంగా దాని వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు. అంటే చూసినట్లయితే కనుక పైకేమో కనబడే వారికి అందరికీ చాలా పెద్ద భక్తి పరుడులుగా కనబడుతున్నట్టుగా ఉంటారు, కానీ లోపల మాత్రం వారి హృదయము కుళ్ళిపోతూ ఉన్నది, కుళ్ళిపోయిన హృదయంగా ఉన్నది. కాబట్టి వారి పనులన్నీ కూడా ఎలా ఉంటాయంటే చెడ్డ పనులుగానే ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా,
చాలా మంది మనుషులు చాలా మంది ఈ విధంగానే ఉంటున్నారు. ఏ మాత్రము ఏ ఒక్క మానవునికి ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకా డౌట్ అనేది, సందేహం అనేది రానివ్వకుండా, ఆ విధంగా కనబడకుండా చాలా మంచోడు బాబు అన్న పేరును సంపాదించుకుంటే ఇష్టపడుతున్నారు. కానీ అంతరంగమును వారి హృదయం ఎలాగున్నది, అంతరంగంలో వారు ఏమైనా సరే మంచి ప్రవక్తను కలిగి ఉన్నారా, మంచి నడవడిక ఏమైనా ఉంటున్నదా, సత్యముగా వారు ధరించుకుని జీవించగలుగుతున్నారా అంటే కనుక అది వారిలో కనబడడం లేదు, వారిలో ఉండడం లేదు కాబట్టి కనబడలేకుండా పోతున్నది. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే కనుక అంతరంగములో సత్యమును కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క అంతరంగము, నీ యొక్క హృదయము ఏ విధంగా ఉన్నది, లోపల నిజాయితీగా ఉంటున్నదా? నిజాయితీ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిజాయితీమంతుడు కదా, నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఉన్నాడు కదండి. కాబట్టి లోపల నిజాయితీతనం మీకు ఉన్నదా లేదా? దేవునికి బయటికేమో భక్తిబడులుగా కనబడే విధంగా ఉంటున్నావా? ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అంతరంగమున ఏమైనా సత్యమును ధరించుకొని ఉన్నావా? సత్యమును ధరించి ఉంటున్నావా లేదా? హల్లెలూయా. నీ హృదయం ఎలాగున్నదో ఒకసారి మనము ఆలోచించుకుంటూ ఉండాలి. అది పాడైపోతున్నదంటే కనుక నీ జీవితం కూడా పాడైపోవడానికి అవకాశాలు ఉంటూ ఉన్నాయి అన్న విషయంలో మరవకూడదు. రెండవదిగా చూద్దాం. రెండవదిగా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? రెండవదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము వినేవారుగా ఉంటున్నామా? సరే, మంచిగానే ఉండదు, వినడం వల్ల విశ్వాసం అని కలుగుతూ ఉంటది కాబట్టి వినాలి. కాబట్టి కష్టంగా మనం అందరూ కూడా వింటున్నాం, మంచిదే. అయితే విన్నటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం అందరూ కూడా కలిగి ఉన్నామా, జీవిస్తున్నామా అనేటువంటి ప్రశ్న మనకు వేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అదే కదా, దేవుని యొక్క వాక్యానుసారంగా అనగా దేవుని చిత్తానుసారంగా జీవించమని చెబుతూ ఉంటున్నారు. అటువంటి జీవితము క్రైస్తవులు, దేవుని బిడ్డలు మనము ఎవరైనా ఎక్కడైనా సరే జీవిస్తున్నారా? అదే కావాల్సిన దేవునికి. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు, వాక్యమునకు లోబడాలి. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యమునకు, దేవునికి లోబడేటువంటి తత్వం మనలో ఉండాలి. దేవునికి లోబడకుండా మరి దేనికైనా లోబడుతున్నాం అంటే కనుక మరి ఎవరిని దేవుడు అవుతూ ఉంటారు, ఎవరిని తండ్రి అవుతూ ఉంటారు అన్న ఫస్ట్ మనలో రావాలి, వేసుకోవాలి. నిన్ను కన్నటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నారు కాబట్టి నువ్వు ఆయనకు మాత్రమే లోబడాలి. ఆయనకు మాత్రమే లోబడుతూ లోకంలో జీవించాలి. ఆయనకు కాకుండా మరి దేనినైనా నువ్వు లోబడి జీవిస్తున్నావంటే అది నీకు తండ్రిగా అవుతూ ఉంటది. అంటే ఒకవేళ దేవుడు నీకు రక్షకుడుగా, నీకు రాజుగా, ప్రభువుగా, తండ్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు కాకుండా మరి దేనికైనా నువ్వు లోబడుతున్నావంటే అది దేవునికి వ్యతిరేకమైన దానికి నువ్వు దేవునికి వ్యతిరేకమైన దానికి నువ్వు లోబడుతూ ఉన్నావని తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడే కదండి నేను రక్షించడానికి వచ్చాడు, నేను రక్షించాడు. ఆయనే కదండి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించున్న కాల్చి ఉన్నాడు. ఆయనకు కాకుండా మరి దేనికి మనము ఏ ఒక్కరిని కూడా లోబడకూడదు. కేవలం ఆయనకు ఒక్కరికి మాత్రమే మనం అందరం కూడా మన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యానికి మనందరూ కూడా లోబడాల్సినదే, లోబడే జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. మూడవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. సురేష్. అయితే నేను పాపులను పిలవచ్చుతిని గాని నీతిమంతులను పిలవరాలేదు గనుక
కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుంటని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మూడవదిగా చూసినట్లయితే దేవుడు కోరుకునేది ఏంటంటే గనక ఏంటండి, కనికరమును కోరుకుంటూ ఉన్నాడు. అనగా బలులు దేవుడు అర్పించమని చెప్పడం లేదు కానీ ఏంటండి, బలులు కోరడం లేదు అని ఇక్కడ మనకి ఇక్కడ తెలియజేస్తుంటున్నారు. కేవలము దేవుడు కనికరమునే కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటండి, దేవుడే మన ఎడ కనికరం చూపించాలి, కనికర పాత్రుడిగా ఉన్నాడు కదండి. మరి ఇంకొన ఆయన కనికరాన్ని మన నుండి కోరుకోవడం ఏంటండి అని అనుకోవచ్చేమో. మనకు అందుకనే మనకి లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో కనబడుతున్న విషయం ఏంటంటే, కనబడుతున్న మాట ఏంటంటే గనక ఏంటంటే చదవండి, చెప్పండి ఒకసారి. అది తెలిసిన విషయమే కదా అది. దేవుని దయందును పెద్దల దయందును కనబడుతుంది. ఉందా లేదండి? ఉందా లేదండి? అక్కడ యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మరి మనుషుని దయందును కూడా వర్ధిల్చు ఉండారంట. ఎవరు వర్ధిల్చున్నారంట అండి అక్కడ? ఏంది? యేసు మనుషుల దయందును కూడా అక్కడ వర్ధిల్చు ఉండను అని కనబడుతూ ఉన్నది కదండి. మరి హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చూడాల్సింది, మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక దేవునికి కావాల్సింది, నేనుండి కావాల్సింది బలులు ఏం కాదు. పాత నిబంధన గ్రంథ ప్రకారం చూసినట్లయితే కనుక ఏంటండి, అనేక రకములుగా బలులు అర్పించేవారు దేవునికి. కానీ క్రొత్త నిబంధన గ్రంథ ప్రకారంగా చూసినట్లయితే మనం అందరం కూడా క్రొత్త నిబంధన గ్రంథముకు చెందిన వారముగా ఉన్నాం. అటువంటి కాలములు మనం అందరం కూడా ఉండి ఉన్నాం, నివసిస్తున్నాం, జీవిస్తున్నాం. కాబట్టి మనకి ఎటువంటి బలులు కూడా అర్పించవలసిన అవసరం ఏమీ కూడా లేదు అండి. మనం అందరం కూడా అర్పించాల్సినటువంటి బలులు అన్నిటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారే ప్రతి ఒక్క బలులు కూడా అక్కడ అర్పించి ఉన్నాడు సిలువలో. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఆచారాల పద్ధతి కంటే కూడా ఎలాగ ఉండాలంటే గనక దేవుని యొక్క ఇష్టాన్ని కోరుకుంటూ ఉండాలి. ఆచారబద్ధమైనటువంటి ఒక భక్తిగా అటువంటి అలవాట్లు లేకుండా, అటువంటి ఆలోచన లేకుండా అండి దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా లోకములో మనందరూ కూడా జీవించడానికే ఇష్టపడుతూ ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వు చూసినట్లయితే గనక మన నుండి ఇంకొన దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? పాత నిబంధన గ్రంథ ప్రకారం చూసినట్లయితే గనక ఎవరైనాను ఏదైనా ఒక తప్పు గాని ఒక అపరాధము గాని చేసినట్లయితే దానికి ప్రాయశ్చిత్తముగా బలులు అక్కడ అర్పించాలి, చెందించాలి, రక్తముకు చిందించాలి, అర్పించాలి. హల్లెలూయా. సో ఆ విధంగా ఇక ప్రస్తుత కాలంలో మానవుడు మనిషి దేవుని బిడ్డ క్రైస్తవుడు అనుకోవచ్చు, ఏ ఒక్కరును కూడా ఇటువంటి దానిని కూడా బలులు అక్కడ అర్పించకండమ్మా, నేనే మీకు బదులుగా అక్కడ బలులు అక్కడ అర్పిస్తున్నాను. అనగా నా శరీరం అక్కడ దున్నబడుతూ ఉన్నది, నేనే మీ కొరకే ఇక్కడ సిలువలో నా ప్రాణాన్ని పెడుతున్నాను నా రక్తాన్ని ఇక్కడ చిందిస్తూ ఉన్నాను, కారుస్తూ ఉన్నాను. ఇంకా ఎటువంటి రక్తము కూడా ఇంకా అవసరం లేదు, ఇంక ఎటువంటి బలులు కూడా ఇంకా అవసరం లేదు అని తాను ఆ పొందేటువంటి యొక్క శిలువ యాగాన్ని బట్టి కూడా బలులు అన్నిటిని కూడా కొట్టివేయబడినది. హల్లెలూయా, హల్లెలూయా. సో మానవులమైన మనము కూడా దేవుని దయ, పెద్దల దయ కూడా మనందరూ కూడా పొందుకునే వారుగా ఉండాలి. అంటే కనికరం ఎప్పుడు కూడా మన ఎడల ప్రతి ఒక్కరికి ఉండిలాగా మనందరికి లోకంలో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం. నాలుగవదిగా ఇంకను దేవుడు మన నుండి ఇంకను ఏమి కోరుకుంటున్నాడు అని అంటే గనక యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనములు ఒకసారి చదువుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంకొన్ని మన నుండి ఏమి కోరుకుంటున్నాడంటే కనుక ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించనమ్మా అని. హల్లెలూయా. మనము ఏ విధంగా దేవుని మనము ఆరాధిస్తున్నాము? పై పెదవులతోట మనం దేవుని మనము ఆరాధిస్తున్నాము. ఏదో అందరూ కూడా ఏదో నోరు తెరిచి ఏదో పాటలు పాడుతున్నా చప్పట్లు కొడుతున్నారని మనము కూడా ఏదో ఫార్మాలిటీగా ఏదో ఆరాధించాలి తప్పదు కదా అనేటువంటి ఆలోచన చేత మన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామా? లేదు, అలా ఉండకూడదు, అలా చేయకూడదు. దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తిని, పూర్ణ బలముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. ఇక్కడ నువ్వు ఆ విధంగా నువ్వు దేవుణ్ణి, నేను రక్షించినటువంటి దేవుణ్ణి, నీకు రక్షించినటువంటి దేవుణ్ణి, నిన్ను విమోచించిన దేవుణ్ణి నువ్వు ఆరాధించలేకపోతున్నావు, లేదా ఆరాధన చేయలేకపోతున్నావు అంటే ఇంకా పరలోక రాజ్యం నువ్వు వెళ్ళగలుగుతూ ఉంటావా? ఒకవేళ వెళ్ళినచ్చు నువ్వు అక్కడ ఏమి చేయగలుగుతూ ఉంటావు? ఏమి చేస్తావు? అక్కడ చేయాల్సింది మనం దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆరాధన చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాతే. ఇదంతా కూడా మనకి ట్రైనింగ్ లాంటిదే కదా. భూమి మీద లోకంలో జీవిస్తున్నామంటే కనుక మనం అందరం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఇది ఒక మనకి ట్రైనింగ్ లాంటిది. ఇది ఈ ట్రైనింగ్ మంచిగా ప్రాపర్ గా చేసినట్లయితే ముగించుకున్నట్లయితే కనుక అక్కడ నీ పని నువ్వు అక్కడ చేయగలుగుతుంటావు మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన అంటే కనుక కేవలం పాటలు పాడడం కాదు, కానీ ఆత్మతో దేవుణ్ణి, ఆత్మస్వరూపణ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు మన దేవుడితే కనుక ఆత్మస్వరూపుడే ఉన్నాడు కాబట్టి నీ యొక్క ఆత్మతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వు చూసినట్లయితే కనుక దేవుడు నీ నుండి ఇంకొన్ని ఏమి కోరుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఏంటండి అదేంటండి కొత్తగా మా శరీరంతో కూడా దేవుని మహిమపరచాలని చెప్తున్నారు ఏంటండి బాబోయ్? మా పనులు బట్టో, లేదంటే మా క్రియలు బట్టు, మా నడవడికలు బట్టు, మా చూపులు బట్టు, మా చేతలు బట్టు, మా క్రియలు బట్టు ఏదో రకంగా మనం దేవుని మహిమపరచాలంటే వింటున్నాము, అలా చేస్తున్నాం కదండి. మన శరీరాన్ని బట్టి కూడా దేవుని మహిమపరచని చెప్తున్నారు ఏంటండి బాబు? మీరు కొత్త చెప్తున్నట్టు విషయాలు ఎక్కడ లేనట్టుకున్నా ఏంటండి బాబు? సొంత మాటలేటండి అనుకోవచ్చేమో. దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాం? మన శరీరంతో కూడా మనం మన దేవుణ్ణి మనము మహిమపరచాలి. ఇది నీ శరీరం కాదు, ఇది ఎవరిదంటే గనక దేవునికి ఇచ్చినదే. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేహము దేవుని వల్ల మీకు ఇది నా మాటలు ఏమన్నానా? దేవుని వాక్యం కనబడుతుంది చెప్తున్నారు కదా అక్కడ. మీ దేహము దేవుళ్ళ వల్ల మీకు అనుగ్రహింపబడి, మనం కలిగినటువంటి దేహము మనది కాదు. ఇది నాదేనండి, నా పేరు నా శరీరం నాది కాదు అంటారేంటి మీరు అంటే అనుకోవచ్చు. మనది కాదు ఇది. దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. మీలోనున్న పరిశుద్ధాత్మకు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా, హల్లెలూయా. మనలో పరిశుద్ధాత్ముడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసించడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి అని అంటే, ఎక్కడ ఉండగలుగుతూ ఉంటాడు, ఎక్కడ నివసిస్తాడు అంటే ఎక్కడండి?
మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు, మన దేవుడు పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నివసించడానికి ఎటువంటి స్థలం ఉన్నది చూశారు, అది కూడా పరిశుద్ధ స్థలముగా ఉండినట్లయితేనే ఆ చోటును మాత్రమే ఆయన అక్కడ ఉండగలడు, ఆయన అక్కడ మాత్రమే నివసించగలుగుతూ ఉంటాడు. ఒకవేళ మలినము లేదంటే ఏదో చెడు కంపు వచ్చేస్తుంది, దుర్వాసన వచ్చేస్తుంది, ఏదో మురికి వాసన వచ్చేస్తున్నట్టుగా ఉంది, అలాంటప్పుడు మనమే వెళ్ళలేకపోతున్నాం అన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి రావడానికి ఇష్టపడుతూ ఉంటాడా? ఉండగలడా? నివసించగలడా? జీవించగలడా? నీవు నీ శరీరముతో ఎటువంటి విధముగా లోకములో జీవిస్తున్నావు? ఎందుకంటే నీకు శరీరము దేవుని యొక్క ఆలయమే ఉన్నది కాబట్టి నీ శరీరంతో కూడా ఎటువంటి విధంగా నిందిస్తారు అనుకోవచ్చు. లోకంలో పడకుండా, పాపం చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకై ఉన్నది. అది హల్లెలూయా, హల్లెలూయా. సో చాలా హోలీగా అనగా చాలా క్లీన్ గా ఉంచుకున్నట్లయితే, ఆ విధంగా జీవిస్తున్నట్లయితేనే దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటాడు, నీలోనికి రావడానికి, నీలో ఉండడానికి, నివసించడానికి అప్పుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం మనందరూ కూడా జీవించాలి. పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నట్లయితేనే నీలోనికి రావడానికి, ఉండడానికి కూడా, నివసించడానికి కూడా దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. నీవు ఏమాత్రము కూడా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నట్లయితే దేవుడు నీలోనికి ఏమాత్రం కూడా రాడు, నివసించడు కూడాను. హల్లెలూయా. అంటే మన శరీరముతో ఎటువంటి విధంగానైనా సరే చెడ్డ పనులు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు కూడా మనం ఏ విధంగా కూడా ఎక్కడ కూడా చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరము పరిశుద్ధాత్మ యొక్క ఆలయం ఉన్నది కాబట్టి మన మాట చేత, ఆలోచన చేత, ప్రవర్తన చేతన ఏ విధంగా దేనితోనైనా కూడా మనము పాపము చేయకుండా, దేని వ్యతిరేక క్రియలు కూడా, పనులు కూడా చేయకుండా చాలా జాగ్రత్తగా పరిశుద్ధమైన జీవితం అందరూ కూడా జీవించడానికి ఇష్టపడుతూ జీవిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు చూసినట్లయితే గనక ఇక పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో, లేదంటే ఎక్కడ వస్తాడు, ఎక్కడ ఉంటాడో అంటే గనక మరొక విషయం చూస్తే ఇంకా నా మాటలు నేను ముగిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనములు ఒక్కసారి. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తల యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గనక ఏ విధంగా దేవుడు తన మాటలు మనకి తెలియస్తున్నాడు అంటే గనక ఏంటి, నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఎటువంటి కళంకము, ఎటువంటి మచ్చ, డాగు, ఎటువంటి తప్పు, నేరము, అపరాధము, పాపము, మలినం కూడా లేకుండా, చేయకుండా, ఆయనలో కూడా ఉండకుండా, ఆయన కూడా అంటకుండా కూడా ఆయన జీవించి ఉన్నాడు భూమి మీద మన మధ్యకు వచ్చి. హల్లెలూయా. ఆయన జీవించిన జీవితమే అతి పరిశుద్ధమైనటువంటి జీవితంగా మనం చెప్పవచ్చును కూడాను. హల్లెలూయా. సో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే గనక, నేను పరిశుద్ధుడినే ఉన్నాను కాబట్టి మీరును నా వలె పరిశుద్ధమైన జీవితము జీవించండి, మీరు నా వలె పరిశుద్ధులుగా ఉండండి, జీవించండి చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ గనక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, దేవుడు చెప్తూనే ఉన్నారు అక్కడ ఏంది,
కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన ప్రవక్తన ఎలా ఉండాలంటే అండి, మన ప్రవక్తన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇంకొను చెప్పాలంటే గనక దేవుడు ఎలాగనే ఎక్కడ ఇంకొన ఉంటాడు అని నివసిస్తాడు అంటే గనక ఆయన యొక్క సన్నిధానములో దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘములో ఆయన నివసిస్తూ ఉంటాడు, ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన నివసించడము, జీవించడము, దానికి అర్థం ఏమిటంటే గనక ఆయన ఇక్కడ ఉంటున్నాడేమో అని అనుకోరకండి. ఆయన ప్రాముఖ్యంగా దిగి రావడానికి, మనలోనికి రావడానికి, మన మధ్యకు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉండడానికి ఇది ఆస్కారము. ఆ స్థలం ఏమిటంటే గనక దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కనుక అండి, దేవుని యొక్క సన్నిధానాలు మనం అందరం కూడా ఏ విధంగా ఎలాగన ఉంటున్నాం, ఎలాగన దేవ సంధానానికి వస్తున్నాము, మన ప్రవర్తన, మన తీరు ఎలాగుంటున్నది, మన మాట తీరు అనుకోవచ్చు, మన ప్రవర్తన అనుకోవచ్చు, మన క్రియలు, మన పనులు అని ఎలాగ ఉంటున్నాయి, ఎలాగన ఉండి మనం దేవుని మందిరానికి, దేవుని వద్దకు వస్తున్నామో, చేరుకుంటున్నామో, కూడుకుంటున్నామో. హల్లెలూయా. సో అందుకనే మనకి దేవుని యొక్క వాక్య బాగా కనబడుతూనే ఉంటున్నది. ఏంది? నీ యొక్క ప్రవక్తను జాగ్రత్తగా చూచుకోనుము. దేవుని మందిరానికి వెళ్తున్నా కానీ నీ యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియస్తూనే చెప్తూనే కనబడుతూనే ఉంటూ ఉన్నది కూడాను. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్తున్నామంటే కనుక ఎందుకు వెళ్తారు, ఎందుకు వస్తున్నారంటే కనుక మనము సరి చేసుకోవడానికి, మనం దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి. హల్లెలూయా. ఇంకొను మనలో మార్పు రావాల్సినవి ఉన్నాయి. నేను ఇంకొన విధంగా దేనికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాను, జీవిస్తున్నాను, బతుకుతున్నాను కాబట్టి అవి నాలో నుంచి తొలగిపోవాలి, నేను తీసివేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధముగా నేను జీవితము జీవిస్తున్నాను, నా యొక్క నడవడిక, నా యొక్క ప్రవక్తన, నా యొక్క మాట తీరు అనుకోవచ్చు, నా ఆలోచన తీరు అనుకోవచ్చు, నా నడవడిక అనుకోవచ్చు, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధముగా ఉంటున్నది. కాబట్టి అవన్నిటిని నేను తీసివేసుకోవాలి. నేను దేవుణ్ణి అడిగినట్లయితే గనక, నేను దేవుని కోరుకున్నట్లయితే గనక, దేవునికి సహాయం అడిగినట్లయితే గనక దేవుడు నన్ను శుద్ధీకరించగలుగుతూ ఉంటాడు, దేవుడు నాలో తీసివేయగలుగుతూ ఉంటాడు. అప్పుడు నేను సరి అవ్వడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి కదా అని దేవుని మందిరానికి మనం అందరూ కూడా వెళ్తున్నాం, వస్తున్నాం. దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడుపుతున్నాం, వెచ్చిస్తూనే ఉంటున్నాం కూడాను. హల్లెలూయా. ఎంతో విలువైన పరిశుద్ధమైన స్థలము, ప్రాంగణము ఎక్కడ ఏంటి అంటే గనక అది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఉన్న చోట, దేవుని యొక్క సన్నిధి ఉన్న చోట ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. ఎన్నెన్నో కార్యములు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చేయగలుగుతూ ఉన్నాడు, చేస్తూనే ఉంటున్నాడు. మనము ఇక్కడ చిన్న గుంపుగా కూడుకొని అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడు తన మహిమ కార్యములు చేస్తూ ఉన్నాడా? ఎన్నెన్నో కార్యములు చేస్తున్నాడు కూడాను, ఇంకను చేయగలడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను ఎవరైనా సరే చేయగలుగుతూ ఉంటారా? ఎవరైనా చేస్తారా అంటే ఆయన చేస్తారు. ఎవరండి ఆయన? ఎక్కడుంటారు చెప్పండి అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. సమస్తమును సాధ్యమే. మనమందరూ కూడా తలంచుకుంటూ ఉంటాం, ఊహించలేని విధంగా అంతకంటే అత్యధిక కృపతో దేవుడు నింపేటువంటి దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక్కరికి ఏ సాధ్యము, ఆయన ఒక్కడే చేయగలుగుతూ ఉంటాడు. ఎంతటినైనా, ఎటువంటి దానినైనా, ఏ క్రియ అయినా, ఏ కార్యమైనా చేయగలడు, ఆయన ఒక్కడే చేయగలడు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానాలకు వచ్చి మనం అందరం కూడా మనకు హృదయము తెరిచి హృదయము తెరిచి ఆయనతో మనం మాట్లాడేటువంటి ఆశలు అనుభవాలు మనందరూ కూడా కలిగి ఉండాలి. అటువంటి కోరికలు మనందరూ కూడా కలిగినట్లయితే గనక ఖచ్చితంగా ఆశపడి ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరిచే గొప్ప దేవుడు నీ దేవుడు కదండి. హల్లెలూయా, హల్లెలూయా. కోరుకుంటున్నాడు. దేని మందిరానికి వస్తున్నావు అంటే ప్రాపర్ గా ఆయనను అనుసరించే వాడుగా ఉంటున్నావా? ఆయనను వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? నేను వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? నేను వాక్యాన్ని వినడం వరకు మాత్రమే కాకుండా దేవుని వాక్యానుసారంగా లోకంలో జీవించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? జీవించడానికి ఇష్టపడుతున్నావా? అటువంటి వారితే పరలోక రాజ్యము. దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవించేటువంటి వారిదే పరలోక రాజ్యము. నామకార్థమైన భక్తులకు ఏ మాత్రం కూడా ఆయన పరలోక రాజ్యంలో చోటు ఎవరు అటువంటి రాతి కానే కాదు పరలోక రాజ్యము. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మనం అందరం కూడా నిజమైన భక్తి కలిగి ఉంటూ ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి లాగున లోకంలో జీవిస్తున్నట్లయితే గనక అదే దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే జీవిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా దేవుడిని చూసి ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా జీవిస్తున్నావు? ఏ రకంగా ఉన్నావు? ఏ రకంగా ఉంటున్నావు? అంతరంగంలో ఏమైనా సత్యం ఉండదా? నిజాయితీగా ఏమైనా లోకములో దేవుని కలిగి ఉన్నా, దేవుని పూజిస్తున్నావు కాబట్టి నిజాయితీగా ఏమైనా సరే బ్రతుకుతున్నావా? ఆ విధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడాలి, నిజాయితీగా ఉండాలి. దేవుని కొరకే నువ్వు లోకంలో రోషము కలిగి లోకంలో జీవించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. దేవుని కొరకు, ఏ మనుషుని కొరకు, ఏ వ్యక్తి కొరకు కాదండి, దేవుని కొరకు నువ్వు నిజాయితీగా రోషము కలిగి కూడా లోకంలో జీవించగలుగుతూ ఉంటావా? జీవించడం కష్టమవుతుందంటే గనక నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే గనక అక్కడ నీకు ప్లేస్ లేదు, నీకు ఆ భర్త అక్కడ కన్ఫర్మేషన్ అవ్వదు. నువ్వు దేవుని కొరకు ఎంతలాగా సత్యం సత్యంలో కూడా గట్టిగా ధరించుకుని లోకంలో జీవిస్తుంటావో అంతలాగా నీకు అక్కడ కన్ఫర్మేషన్ అవ్వడానికి అక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. మనము ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్తున్నాం అనగా ఒక హైదరాబాద్కో లేదా విశాఖపట్నంకో లేదా ఢిల్లీకి వెళ్తున్నాం అనుకోవచ్చు. మనం ఏం చేస్తూ ఉంటాం? ట్రైన్కి వెళ్తున్నాం అనుకోండి, ట్రైన్ స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేసుకుంటున్నామన్నా అంటే కంపల్సరీగా ఎందుకు చేసుకుంటారు? కొంచెం కన్ఫర్మేషన్ సీట్ కానీ భర్త కానీ ఉంటే కనుక కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం బాగుంటది కదండి. అలాగైతేనే బాగుంటది, మన ప్రయాణం మంచిగా చేయడానికి అవకాశాలు ఉంటాయి కదండి అని. అదే కనుక రిజర్వేషన్ కానీ దర్శనం అవ్వలేదు కానీ నువ్వు వెళ్ళాల్సింది హైదరాబాద్ వెళ్ళాలి. అప్పుడు నీ ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. అదే నువ్వు ఢిల్లీ వెళ్ళాలనుకోండి, అప్పుడు నీకు ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పండి. అసలు ఇప్పుడు జంతర్ మంతర్ అక్కడ చాలా దారుణంగా ఉంది కదండి. ఇప్పుడు అక్కడ వెళ్ళాలనుకుంటున్నాం, రిజర్వేషన్ చేసుకున్నాం, అది కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తాం? మరి ఎలా ఉంటుంది నీ ప్రయాణం, ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. చాలా చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. అంత ఈజీగా ఉండదు ప్రయాణం చేయడం, దూరం కాబట్టి. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, గుర్తించాల్సిన విషయం ఏంటంటే కనుక అందరూ కూడా నీతిమంతుడిగా లోకములో జీవించాలి. సత్యమును ధరించుకొని అంతరంగముల సత్యము గల నిజాయితీగా లోకంలో జీవించాలి. పై రూపంలో ఎవరు చూస్తారు? ఎవరు కావాలంటే దేవునికి కావాల్సిన అంతరంగ హృదయం కావాలి కదండి. నీ హృదయం ఎలా ఉన్నది? అది ఏమైనా పరిశుద్ధంగా ఉంటున్నదా? పరిశుద్ధపరచుకుంటున్నామన్నావా? లేకపోతే పాడైపోతున్నదా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఈ విషయంలన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా నా యొక్క మనవి. అటు విధంగా లోకములు అందరూ కూడా లోకములో దేవుడు కోరుకునే విధంగా లోకములో జీవిద్దాం. అటువంటి కొరకున్న ఘనత దేవుడు మనకు అందరికి ఇచ్చి నడిపించి బ్రతికింపజేయును గాక. ఆమేన్. కొద్ది మాటలు మనల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.